నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి. మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా మంది మగవాళ్ళు సఫర్ అయ్యేది, కానీ చాలా తక్కువ మంది ట్రీట్మెంట్ తీసుకునేది. అది అంగస్తంభన. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మగవాళ్లలో, ఎస్పెషల్లీ సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ గ్రూప్ అనగా 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు మధ్యలో మగవాళ్ళల్లో ముగ్గురులో ఒకరికి అంగస్తంభన ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, దానికి ట్రీట్మెంట్కి ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఊహించగలరా? చాలా డిఫికల్ట్. చాలా తక్కువ శాతం, దానిలో 10వ వంతు వెళ్తారు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి. అది ఎందుకు? అది భయం, అవమానం, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, చూసే వాళ్ళు ఏమనుకుంటారో, సోషల్ స్టిగ్మా అంటారు ఇంగ్లీష్లో. అది మన భారతదేశ కాంటెక్స్ట్లో మన కల్చరల్ ఎలిమెంట్ కూడా వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే అంటే అట్లీస్ట్ ఒక స్కూల్ ఏజ్ వచ్చాక ఆ టైం నుంచి సెక్స్ అనేది ఒక తప్పు, ఒక పాపం, ఒక భూతిలా చూస్తారు. సో ఆ నోషన్, ఒక నెగిటివ్ కానిటేషన్ సెక్స్తో అటాచ్ అయిపోయిందనమాట. సో అంగస్తంభన ప్రాబ్లం వస్తే మగవాళ్ళకి దాన్ని మగతనంతో పోల్చడము, అంగస్తంభన వచ్చినప్పుడు నీకు మగతనం లేదు అనడము, ఇలాంటి చాలా అపోహలు, మిస్ఇన్ఫర్మేషన్ చాలా సొసైటీలో స్ప్రెడ్ అయ్యాయి. వీటిని తొలగించాలంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి, డాక్టర్ సలహా తీసుకోవాలి, లైఫ్ బాగు చేసుకోవాలి. నమస్కారం.